అంతం కాని ఆవర్తిత దశాంశాన్ని అకర్ణీయ సంఖ్యలోకి మార్చడం. కన్వర్టింగ్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ఇంటూ రేషనల్ ఫామ్. రైట్. ఇక్కడ ఏముంది మనకి ఇండైరెక్ట్ గా 0.0.4 బార్ అని ఉంది. అంటే ఏమవుతున్నట్టు మీనింగ్ 0.444 ఈ విధంగా కంటిన్యూషన్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్, దీనికి పెద్ద లాంగ్ ప్రాసెస్ ఉంది, అదంతా పక్కన పెట్టండి, టెక్స్ట్ బుక్ లో ఉన్నది, ఒక్కసారి చూడండి జాగ్రత్త కాన్సెప్ట్ ని. 0.4 బార్ ఎన్ని సంఖ్యలకైతే బార్ ఉందో, 0 తర్వాత ఎన్ని సంఖ్యలకైతే బార్ ఉందో అన్ని నైన్స్ పెట్టుకోవాలి డినామినేటర్, న్యూమరేటర్ ఏ విధంగా ఉందో ఆ విధంగా రాసేయాలి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి 0.4 బార్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తున్నానంటే బార్ రిమూవ్ చేయండి, కింద ఎన్ని పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి, ఒక అంకె ఉంది, ఒక అంకెకే బార్ ఉంది కాబట్టి 9 పెట్టండి. ఏమవుతుంది, ఇది 4/9 అనేది మనకి అకరణీయ రూపము. ఏంటి మనకి రేషనల్ ఫామ్. నెక్స్ట్ 0.54 ఉంది. రైట్. 0.54 ఉంది, ఎన్ని అంకెల తర్వాత ఉంది, 2 అంకెల తర్వాత ఉంది. 2 అంకెల తర్వాత ఉంది కాబట్టి ఏం చేస్తాం, 54 యాస్టేజ్ గా రాయండి, కింద 99 రాయండి. ఇంకేమైనా సింప్లెస్ట్ ఫామ్ ఉందా అంటే మనకి 3తో కట్ అవుతుంది. ఇక్కడ 333 జా, 318 జా, నెక్స్ట్ 36 జా, నెక్స్ట్ 311 జా, అంటే ఏం రాయొచ్చు, 11/6 రాయొచ్చు. 11/6 రాయొచ్చు. క్లియర్ కదా. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇంకొకటి తీసుకుందాం, ఇక్కడ ఉన్నది కాకుండా ఇంకొకటి తీసుకుంటున్నాను. 0.5 ఉంది, 0.5 ఉంది. సపోజ్ ఏం చేస్తున్నాను, 5 బార్ ఉంది కాబట్టి 5/9 రాస్తున్నాను. సార్ ఓన్లీ 2 నెంబర్స్ కే చెప్పారు, మరి 3 నెంబర్లు ఉంటే ఎట్లా. రైట్. దట్ ఈస్ ఈక్వల్ టు 0.745 ఉంది, 745 ఉంది. ఇక్కడ 3 నెంబర్స్ కి బార్ రిమూవ్ చేయండి. 74 ఎన్ని బార్ ఉంటే అన్ని నెంబర్స్ ను రాయండి. ఇది కింద ఎన్ని నెంబర్స్ ఉంటే, ఎన్ని నెంబర్స్ కైనా బార్ ఉంటే అన్ని నెంబర్స్ బై 9s రాయండి. రాస్తే అది మనకి ఏమవుతుంది, అకరణీయ సంఖ్య రూపంలోకి మారుతుంది. ఇక్కడ వరకు చూసాం. మరి థర్డ్ నెంబర్ సంగతి ఏంది, 0 ఉన్నప్పుడు రాస్తున్నాం, 0 ఉన్నప్పుడు నో ప్రాబ్లం, 1 ఉంటే 1 రాస్తున్నాం, 2 ఉంటే 2 రాస్తున్నాం, 3 ఉంటే 3 రాస్తున్నాం. 0 తర్వాత పాయింట్ తర్వాత అన్నిటికీ బార్ ఉంది రాసాం. మరి ఇక్కడ ముందు ఒక నెంబర్ ఉంది, ఇలాంటి కేసులో ఏం చేయాలి, ఇలాంటి కేసులో ఏం చేయాలి అంటే మనము జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఇది ఇంపార్టెంట్, 0 మిగతా అన్ని ఇంపార్టెంటే. ఇక్కడ ఈ విధంగా ఉన్నప్పుడు 0 లేనప్పుడు ఏం చేయాలంటే ఈ నెంబర్ ఏది ఉందో మొత్తం నెంబర్ యాస్టిస్ గా రాయండి. రాసి ఈ నెంబర్ యాస్టిస్ గా రాయండి, బారు పాయింట్ అన్ని పక్కన పెట్టేసి నెంబర్ రాయండి. నెంబర్ రాసిన తర్వాత ఏదైతే బార్ ఈ పాయింట్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ ఏదైతే ఉందో దాన్ని టోటల్ నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. తర్వాత పాయింట్ తర్వాత ఎన్ని సంఖ్యలకు బార్ ఉంటే పాయింట్ తర్వాత ఇమీడియట్ గా ఎన్ని సంఖ్యలకు బార్ ఉందో అన్ని 9s పెట్టండి. బై 9 దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 43/9. 43/9 ఇది మనకి కావలసిన ఆన్సర్. లేదు నాకు అట్లా కష్టం అవుతుంది అంటే ఇంకొక మెథడ్ కూడా ఉంది దీనికి. ఇప్పుడు ఏం చేస్తాం, 4.7 ఉంది, 4.7 బార్ ఉంది కదా, దీన్ని ఏం రాస్తున్నాను అంటే నేను 4 + 0.7 బార్ రాయొచ్చు. దీన్ని 4 + 0.7 బార్. ఇక్కడ మనకి 0.7 బార్ అంటే ఏంది, 7/9. దీని నుంచి ఫస్ట్ కేసు నుంచి ఏమవుతుంది, +4 దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది, మళ్ళీ ఎల్సిఎం చేస్తే 36 + 7 ఏమవుతుంది మనకి 43/9. ఈ విధంగా కూడా చేయొచ్చు, ఈ విధంగా కూడా చేయొచ్చు, ఈ విధంగా కూడా చేయొచ్చు. నెక్స్ట్ సపోజ్ ఇంకొక నెంబర్ తీసుకుందాం. ఇది కూడా మీకు అర్థం కాలేదనుకుంటే ఇంకొక నెంబర్ తీసుకుంటాం. ఓన్లీ 1 కాకుండా ఇంకొక నెంబర్ తీసుకున్నట్లయితే నేను 6.7 బార్ తీసుకుంటున్నాను. ఏమవుతుంది మనకి 67 - 6 బై ఎన్ని సంఖ్యల తర్వాత, 2 సంఖ్యల తర్వాత బార్ ఉంది కాబట్టి, ఒక సంఖ్య తర్వాత ఒక అంకెకు బార్ ఉంది కాబట్టి 9 రాసా. 63 - 6 ఏమవుతుంది మనకి 59, సారీ 61/9 అవుతుంది. 69 తర్వాత 2 అంకెలకు ఉంది అనుకుందాం. సపోజ్ 9.13 బార్ ఉంది, 9.13 బార్ ఉంది. 913 - 9/99, 99 ఎంత వస్తుంది మనకి ఇక్కడ 904/99 వస్తుంది. ఈ విధంగా కన్వర్షన్ అనేది అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉన్న టాపిక్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి సరే ఇక్కడ ఏముంది, పాయింట్ తర్వాత ఇమీడియట్ గా సంఖ్యకు బార్ ఉంది, పాయింట్ తర్వాత మధ్యలో ఇంకే నెంబర్ నుండి ఇంకో దానికి బార్ ఉంటే ఏం చేస్తాం.
ఇంకో దానికి బార్ ఉంటే ఏం చేస్తాం చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 15.732 బార్ అని ఉంది. ఇక్కడ ఏముంది, ఇంత ఇప్పటి వరకు ఏం చేస్తాం, పాయింట్ తర్వాత ఏ నెంబర్ తీసుకున్నా ఇమీడియట్ గా ఇప్పుడు 4 తీసుకుంటే ఈ విధంగా బార్ ఉంది, ఇమీడియట్ గా చేస్తాం. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక సంఖ్య తర్వాత 2 అంకెలకు బార్ ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి, పాయింట్ తర్వాత ఎన్ని సంఖ్యలైతే ఉంటాయో బార్ లేకుండా అన్ని జీరోస్ కింద తీసుకోవాలి డినామినేటర్ లో. ఏం చేస్తాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మొత్తం నెంబర్ రాయండి, యాజ్ ఇట్ ఈస్ టోటల్ నెంబర్ రాయండి, 15732 రాసిన. నెక్స్ట్ బార్ లేని సంఖ్యలు ఏవైతే ఉన్నాయో, బార్ లేని సంఖ్యలు ఈ విధంగా ఇచ్చినప్పుడు బార్ లేని సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేసిన ఎన్ని సంఖ్యలకు బార్లు ఉంటే అన్ని 9s తీసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ తర్వాత రైట్ సైడ్ ఎన్ని సంఖ్యలకు బార్ లేదో అన్ని జీరోస్ పెట్టాలి. ఎన్ని సంఖ్యలకు బార్ లేదు, మనకి ఒక సంఖ్యకు బార్ లేదు, 7 కి బార్ లేదు కాబట్టి ఏం చేస్తున్నా, ఇక్కడ 0 పెట్టుకుంటున్నా. ఇక్కడ 15732 మైనస్ 157 ఇక్కడ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి 15575/990. ఇది మనకి దశాంశ రూపంలోనికి అకరణీయ సంఖ్య, అకరణీయ రూపము ఇది. నెక్స్ట్ ఇంకొక నెంబర్ తీసుకుందాం. సపోజు ఇక్కడ వచ్చేసి మనకి 14.123 బార్ ఉంది. సేమ్ రాయండి. ఇక్కడ వచ్చేసి 14.123 మైనస్ 14.141 ఇక్కడ వచ్చేసి మనకి 990. ఇది ఎంత ఆన్సర్ వస్తే అంత. నెక్స్ట్ వచ్చేసి సపోజు ఇక్కడ వచ్చేసి 17.123 నెక్స్ట్ వచ్చేసి 8 బార్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ వచ్చేసి ఏం చేస్తాం, 17238 మైనస్ బార్ లేని సంఖ్యలు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ తీసేయాలి. 17123 బార్ ఎన్ని సంఖ్యలకు బార్ ఉంది, ఒక సంఖ్యకు. బార్ తర్వాత బార్ లేని సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, 3 zeros పెట్టండి. 3 zeros పెట్టండి, ఆన్సర్ ఇస్తుందో అది. ఈ విధంగా కన్వర్షన్ చేయండి, రైట్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకా చూసినట్లయితే మనకి 1.632 యొక్క బార్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. 1.632 బార్ వచ్చేసి చూసినట్లయితే మనకి ఇక్కడ 1.632 ఏమవుతుంది, 1.632 బార్ అంటే మనకి ఏమవుతుంది, 162 మైనస్ ఎన్ని సంఖ్యలకు బార్ లేదు, ఒక సంఖ్యకు బార్ లేదు, బై ఎన్ని సంఖ్యలకు బార్ ఉంది, 2 నెంబర్స్ కి బార్ ఉంది కాబట్టి 99. 161/99. ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలంటే మీకు 0.9 దట్ ఈస్ ఈక్వల్ టు 9/9. నెక్స్ట్ 14.5 దట్ ఈస్ ఈక్వల్ టు 145 మైనస్ 14/9 అంతే 9. నెక్స్ట్ వచ్చేసి 1.24 బార్ చూసినట్లయితే మనకి ఏమవుతుంది, 124 మైనస్ 12 ఇక్కడ 90. ఎంత వస్తే ఆన్సర్ అంత రాయండి. ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుందో సింప్లెస్ట్ ఫామ్ రాయంటే సింప్లెస్ట్ ఫామ్ అయితే రాయండి, రైట్. ఇక్కడ వచ్చేసి మనకి ఎంత వస్తుంది, 131/9 వస్తుంది. నెక్స్ట్ 112/90 వస్తుంది. ఈ విధంగా మీరు ఏం లాంగ్ మెథడ్ అవసరం లేదు, డైరెక్ట్ అయితే రాయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ 0.3 బార్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3/9. 3 1s 3 3s దట్ ఈస్ ఈక్వల్ టు 1/3. నెక్స్ట్ ఇక్కడ 1.27 బార్ దట్ ఈస్ ఈక్వల్ టు 127 మైనస్ 1 బై ఎన్ని నెంబర్స్, 99 దట్ ఈస్ ఈక్వల్ టు 126/99. 3తో క్యాన్సిల్ చేయండి, 4s 2s 33s. నెక్స్ట్ 3తో క్యాన్సిల్ చేస్తే మనకి 14s 11s ఏమవుతుంది, మనకి 14/11 అవుతుంది. 14/11 అవుతుంది. 14/11 అంతే కదా, 3s 42, రైట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి 0.235 బార్ వచ్చేసి ఏమవుతుంది, మనకి 2 నెంబర్స్ తర్వాత బార్ ఉంది కాబట్టి ఏం చేస్తారు, దీన్ని వచ్చేసి ఇక్కడ 235 యాజ్ ఇట్ ఈజ్ ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ రాయండి. 235 ఎన్ని డెసిమల్స్ కి బార్ ఉందంటే మనకి 2 నెంబర్స్ కి డెసిమల్ కి బార్ ఉంది. నెక్స్ట్ ఎన్ని డెసిమల్, పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్ ఉందంటే మనకి 1 నెంబర్ ఉంది కాబట్టి 0 రాస్తున్నా. 5తో క్యాన్సిల్ చేయాలనుకుంటే చేయండి.